వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. యాక్చువల్‌గా నేనొక చిన్న ఇనిషియేటివ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి అండ్ మీ అందరి అడ్వైస్ కూడా కావాలి. నేను తీసుకుంటాను. మీరు చెప్పే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను. మీకు రిప్లై ఇస్తాను. మీ మెయిల్స్ అన్నీ చూస్తాను. ప్రతి ఒక్క మెయిల్‌కి కూడా నేను రిప్లై ఇస్తాను. అది మీ అందరికీ తెలుసు. అయితే నేనేమనుకుంటున్నానంటే చాలామంది హౌస్ వైఫ్స్ అక్క మేము అంటే అసలు ఎట్లా ముందుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. మా దగ్గర ఫైనాన్షియల్‌గా మేము ఎక్కువ పెట్టలేము కోచింగ్ వాటికి. సో మీరేమన్నా గైడెన్స్ ఇవ్వండి అక్క మాకు చెప్పండి అని చెప్పేసి అంటున్నారనమాట. యాక్చువల్లీ మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ పెడితే కొంతమంది చూస్తారు. కొన్ని వీడియోస్ పెడితే అసలు చూడరనమాట. ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ గురించి కొన్ని వీడియోస్ అయితే చేశాననుకోండి. యూపీఎస్సీ కంటే గ్రూప్స్‌కి ఎక్కువ మంది చూస్తారు మన ఛానల్‌ని. ఎందుకంటే గ్రూప్ 1 నేను రాసొచ్చాను కాబట్టి మెయిన్స్ చాలామంది గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మన ఛానల్‌ని చూస్తారు. సో యూపీఎస్సీ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే సరే ఎవరు చూసినా చూడకపోయినా అంటే కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్‌లు ఉంటాయి గదండీ. కొంతమంది ఇవి మాత్రమే చూస్తారు. కొంతమంది ఇవి చూడరు. కానీ కొంతమంది ఏంటిదంటే అక్క మేము సీరియస్‌గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మేము ప్రిలిమ్స్ క్లియర్ చేశాక అంటే టు బీ ఫ్రాంక్ అండి ప్రిలిమ్స్, మెయిన్స్ కొంచెం డిఫరెంటే ఉంటది. నేను ఇట్లాంటియన్నీ కొంచెం ఎక్స్‌క్లూజివ్ వీడియోస్ అనేటువంటియి నేను అంటే నార్మల్‌గా నా మెయిన్స్ ప్రిపరేషన్‌లో నాకు ఏమేమి అంటే హెల్ప్ అయ్యాయి ఇట్లాంటియన్నీ నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఎవరైతే సీరియస్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రమే షేర్ చేద్దామని అనుకున్నాను. అట్లాంటప్పుడు నాతో పాటు ప్రిపరేషన్‌లో ఉన్న ఒక ఫ్రెండ్ అంటే మనకిట్లనే పరిచయము. సో, ఆ సిస్టర్ నాకు సజెస్ట్ చేశారనమాట. అక్క మీరు అందరికీ ఇట్లా చెప్పే బదులు ఎవరెవరైతే పీర్ గ్రూప్ లాగా ఒకటి గ్రూప్ క్రియేట్ చేసి చెప్పండి యూట్యూబ్‌లో అంటే అదెట్లా సెగ్రిగేట్ చేయాలని చెప్పేసి నేను అడిగాను. అడిగితే యాక్చువల్లీ మన ఛానల్‌లో జాయిన్ అనేటువంటి ఒక బటన్ ఉంది కదా! సో, బటన్ గురించి తనే చెప్పారనమాట. సో, నాకు నిజంగా తెలీదు. నేను అంటే యూట్యూబ్‌లో చూస్తుంటిని నేను గూడా. నేను చూస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. మెండే సురేష్ అన్న గ్రూప్ ఫాలో అయితాను నేను యూట్యూబ్ ఛానల్. సో, ఆ అన్నకు కూడా జాయిన్ అనేటువంటిది ఉంది. జాయిన్ ఏంటిదని చూసాననమాట. కొన్ని తెలంగాణ మూవ్‌మెంట్ వీడియోస్ వచ్చేసి నేను అన్న దగ్గర చూస్తున్నప్పుడు వీడియోస్ అది ఓన్లీ మెంబర్స్ ఓన్లీ గ్రూప్ అని చెప్పేసి ఉందనమాట. మెంబర్స్ ఓన్లీ అని చెప్పేసి. సో, అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. అంటే మనం జాయిన్ అనే బటన్ నొక్కి మనము జాయిన్ అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో మనం జాయిన్ అయితే మనము ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని వీడియోస్ మనం మాత్రమే చూడగలము అని చెప్పేసి అనిపించింది. సో, అప్పుడు అది తెలుసు. కానీ ఈ సిస్టర్ చెప్పారనమాట. మీరెవరైతే సిన్సియర్‌గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ గ్రూప్ 1 అనే కాదు మిగతా ఏ గ్రూప్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మీరేమన్నా ఎస్పెషల్‌గా ఏమన్నా మంచి కంటెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మెంబర్స్‌కి మాత్రమే అట్లా చెప్పండి. బాగా యూజ్ అవుతదని చెప్పేసి అన్నారు. ఏమోనండి నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. కాకపోతే ఒకసారి చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు చాలా వరకు నేను హిస్టరీ ఉందండి. నేను నిజంగా చెప్తున్నాను. హిస్టరీ ఏ స్టాండర్డ్ బుక్ నేను చదవలేదు. కానీ నేను హిస్టరీ ఎగ్జామ్ మనకు మెయిన్స్‌లో హిస్టరీ కూడా ఉంటది కదండీ. తెలంగాణ హిస్టరీ ఉంటది. ఇండియన్ హిస్టరీ ఉంటది. కొంతమంది ఏంటిదంటే సబ్జెక్ట్‌ని సబ్జెక్ట్ లానే చూడాలండి. ఎగ్జామ్‌ని ఎగ్జామ్ లాగే చూడాలి. ఎగ్జామ్‌ని పీహెచ్‌డీ లెవెల్‌లో చేయొద్దు మనం. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే ఎట్లా పాస్ అవ్వాలి? మెయిన్స్ ఎట్లా పాస్ అవ్వాలి? చాలా వరకు బయట చాలామంది చాలా రకాలుగా చెప్తారు గానీ, నేను టు బీ ఫ్రాంక్ నేను ఒక యాస్పిరెంట్‌నే. నేను మీలాంటి ఒక నార్మల్ సాదా సీదా యాస్పిరెంట్‌నే. నాకు ఎనకాల ఎవ్వరు ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ పరిచయాలయినాయి కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెము సులువతరమైందనమాట నాకు. ఈజీ అయింది. సో, అవన్నీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ జాయిన్‌లో నేను చూసానండి. మరి ₹29 ఉందనమాట. అది అంతకంటే తక్కువ లేదు. అదే ఇనిషియల్ స్టేజ్. చాలామంది 40, 49, 109 అట్లా కూడా ఉన్నాయి కొన్ని. 100 అట్లా ఉన్నాయి. కానీ నేను చాలా లోయెస్ట్‌ది చూసాననమాట. ఇన్ కేస్ మనలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ వ్యూయర్స్‌కి ఒకవేళ అది గనక వస్తే నేను నార్మల్‌గా సబ్జెక్ట్స్ చెప్దామని అనుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను చాలా వరకు చెప్పాను గదా! ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నానని చెప్పేసి ఒక యాప్ మన ఛానల్ పేరు మీద ఒక యాప్ అనేటువంటిది లాంచ్ చేద్దాము. ఆ యాప్‌లోని స్పెషల్‌గా కొన్ని అంటే ఈ సబ్జెక్ట్‌కి ఈ వీడియోస్ ఇట్లా పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కావచ్చు. ఈ లోపటికి మనకు అది యాప్ అంటే క్లాస్ ప్లస్ వాళ్ళతోటి ఇట్లా కాంటాక్ట్ ఉండాలి అని కూడా తెలుసుకున్నాననమాట. క్లాస్ ప్లస్ వాళ్ళతోటి కూడా కాంటాక్ట్స్ తీసుకున్నాను. ఒకసారి కాల్ కూడా చేశాను. హై బడ్జెట్ అనమాట అది. ఇనిషియల్ టైంలోనే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాలంట. మన దగ్గర అంత ఉండదు గదండీ. మీ అందరికీ గూడా తెలుసు. నేను ఎప్పుడైనా రెవెన్యూ వచ్చినా గూడా నేను మీతో షేర్ చేస్తా ఉంటాను గదా! సో, నేనేమనుకుంటున్నానంటే ఇక అదంతా టైమ్ టేకింగ్. సరే తర్వాత చూద్దాం. ఫ్యూచర్‌లో చూద్దాము. ఏం ప్లాన్స్ లేనప్పుడు అవి చూద్దాము. అసలు ఈ జాయిన్ ద్వారా అసలు డబ్బులు క్రెడిట్ అవుతాయేమో అనేసి వాళ్ళు అంటున్నారు. కానీ నాకసలు అంత తెలవదండి. నిజంగా మనీ కోసం అయితే కాదు ఇది. మెంబర్స్‌ని సెగ్రిగేట్ చేయడం కోసము. ఇన్ కేస్ ఒకవేళ చాలా ఎక్కువ మంది జాయిన్ అయితే ఒకవేళ నాకు గనక
మీరు ఒకవేళ నేను డబ్బుల కోసమే ఇట్లా జాయిన్ బటన్ గురించి చెప్తున్నానని మీకు కనుక డౌట్ ఉంటే ఆ మనీ తోటి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి బుక్స్ లాంటివి ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నాకు నిజంగా చెప్పాలంటే పిల్లలతో నాకు టైం కుదరట్లేదు కాబట్టి నేను యూపీఎస్సీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నేను చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు ఇవ్వండి ఫైనాన్షియల్గా మేము పూర్ అని అడుగుతున్నారు. సో నేను వాళ్ళని ఎవరిని బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేయలేను, ఎవరు పూర్, ఎవరు పెట్టగలరు, ఎవరు పెట్టలేరు అని. కాకపోతే ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళు, కంటిన్యూస్గా అడుగుతున్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను, కొరియర్ చేయాలని. సో చూద్దామండి, ఇది వేరే రకంగా ఏమీ కాదు. ఇన్ కేస్ అంటే ఒక 1 మంత్ చూడండి, కంటిన్యూస్గా చూడండి అని నేను అనను. ఒక 1 మంత్ ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు కనుక జాయిన్ అయితే జాయిన్ బటన్ క్లిక్ చేస్తే 29 రూపీస్ ఏమో ఉందండి పర్ మంత్. ఒకవేళ కనుక మీరు జాయిన్ అయితే స్పెషల్గా వాళ్ళకి కూడా సపరేట్గా ఇప్పుడు చాలామంది గ్రూప్ 1కి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టండి అక్క, మీరు గైడెన్స్ ఇవ్వండి అని అంటే నిజంగా నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయండి. మరి యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాను రిస్ట్రిక్షన్స్ లేవు అని అనుకోవద్దు, మనకు కూడా రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి కదా. సో ఇట్లానే యూట్యూబ్ ద్వారానే జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి మాత్రమే వీడియోస్ వచ్చేలాగా నేను పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని అస్సలు పక్కకు పెట్టను, మీకు కూడా చెప్తాను. అంటే ఒక పీర్ గ్రూప్ లాగా, అంటే నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఇట్లనే చేస్తున్నారండి, కానీ నాకు తెలియదు అనమాట ఎట్లా ముందుకు వెళ్ళాలనేటువంటి తెలియదు. మీకు కనుక ఇనిషియేటివ్ నచ్చితే చెప్పండి. ఎందుకంటే నాకు మెయిన్గా ఏమనిపించిందంటే హిస్టరీకి అంత పెద్ద బుక్ చదవాల్సిన అవసరం, నేను 3 బుక్లు కొనుక్కున్న హిస్టరీకి, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా టచ్ చేయలేదు టు బీ ఫ్రాంక్. ఈవెన్ మెయిన్స్ అప్పుడు కూడా నేను టచ్ చేయలేదండి. బుక్స్ కొనుక్కోవడం ఎందుకు, డబ్బులు పెట్టి పక్కకు పడేయడం ఎందుకు, అట్లా అని బదులు మన దగ్గర ఉన్న రన్నింగ్ నోట్స్ ఇట్లా మన ఛానల్లో ఉన్న వ్యూవర్స్కి చెప్తే వాళ్ళు కూడా నోట్స్ ఫాలో అవుతారు కదా అని చెప్పేసి అనిపించింది. సో అందుకనే అనమాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పెట్టాను కానీ నేను అడగలేదు, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. జాయిన్ అవుతారా అంటే నన్ను కంటిన్యూ చేయమంటారా? చాలామంది ఎకానమీ ఎట్లా చదవాలి చెప్పండి, జోగ్రఫీ ఎట్లా చదవాలి చెప్పండి అని అంటున్నారు కదా. వాళ్ళ సోర్స్ వీళ్ళ సోర్స్ అట్లా ఇస్తున్నాను, కానీ మనమే ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోకూడదు? ఎందుకంటే మనకు ఒక కాన్సెప్చువల్ నిజంగానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా చాలామంది నన్ను నమ్ముతారు మన ఛానల్లో వాళ్ళు. అక్క మీకు కాన్సెప్చువల్ క్లారిటీ బాగుంటుంది, మీరు మిగతా ఏ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వద్దు, యు ఆర్ ఫిట్ ఫర్ ఓన్లీ గ్రూప్ 1 అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేబీ నా యొక్క ఈ నాలెడ్జ్ని మీతో ఇట్లా షేర్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు మోటివేషనల్ వీడియోస్ కోసం చూస్తారండి, అంటే స్టడీ వ్లాగ్స్ వరకు చూస్తారనమాట. కంటెంట్ వీడియోస్ మీరు చూస్తూ ఉండండి, వ్యూస్ చూడండి చాలా తక్కువ ఉంటాయి. సో చూడండి, కొంతమంది ఏంటిదంటే చూసే వాళ్ళలో కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఈ ఇయర్లో అనుకున్నాను. సో డైరెక్ట్గా మీకే చెప్తున్నాను. సో చెప్పండి, మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ మీకు నచ్చలేదు అని అంటే దూరం పెడదాము, ఇంకా వేరే ఇంకేమైనా ఇనిషియేటివ్ చూద్దాము. ఓకేనా? అంతేనండి. ఓకేనా? బాయ్. ఈ వీడియోకి మాత్రం మీ ఆన్సర్స్, మీ సజెషన్స్, మీ కమెంట్స్ చాలా అవసరం, ఇంపార్టెంట్ కూడా. నేనేమనుకుంటున్నానంటే ఈ జనవరిలోనే స్టార్ట్ చేసేసి ఒక్కొక్క సబ్జెక్ట్ని, ఎందుకంటే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డా కూడా మేబీ జూన్లో అట్లా ఉండొచ్చేమో మేబీ ఎగ్జామ్, అప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. దీనివల్ల నాకేంటి యూజ్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వచ్చండి. ఇదే మెయిన్, ఇదే నా సెల్ఫిష్నెస్కి రీజన్, అదే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు నేను. మేబీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పమని అడుగుతున్నారండి. సో నేను డైరెక్ట్గా సబ్జెక్ట్ మీద అంత ఎక్స్పర్టిజం లేకుండా నేనైతే చెప్పలేను కదా. ఆ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్, అవి మీ పేర్లు కూడా తెలియకపోవచ్చు, కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏమి ఇంకా కన్ఫర్మేషన్ కూడా నేను ఏమీ ఇవ్వలేదు. నాకంటూ కొంచెం ఎక్స్పర్టిజం వచ్చిన తర్వాతనే నేను చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పాను. ఓకేనా? దీనికి మీ సహాయ సహకారాలు అవసరం, మీరే చెప్పండి. ఓకేనా? మీకే వదిలేస్తున్నాను. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కానీ కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకేనా? బాయ్ అండి.